సోషల్ మీడియా చట్టాలు మస్తు స్ట్రిక్ట్ అవుతున్నాయి. ఏది పడితే అది మాట్లాడనీకే లేదు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికార పార్టోళ్ళను వీలైతే పొగడాలి. మీరే దేవుళ్ళని మొక్కాలి. ఆళ్ళకు సలాం చేయాలి. అంతేగాని విమర్శించుడో, ట్రోలింగ్ చేసిండ్రో అనుకోండ్రి మీరెవ్వలైనా సరే అరెస్టులు తప్పనే తప్పయి. సోషల్ మీడియాలో మార్పింగ్ కేసు బాగానే ముద్రింది. మొన్నట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారు రిజర్వేషన్ల గురించి మాట్లాడిన మాటలను మార్పింగ్ చేసి అనని మాటలు అన్నట్టు చేసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టిరని ఢిల్లీ బీజేపీ లీడర్లు పోలీసోళ్ళకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఢిల్లీ పోలీసోళ్ళు సీఎం సార్ కు నోటీసులు ఇచ్చిపోయారు. బీజేపీ మళ్ళా పవర్లకు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా సార్ అన్నట్టు ఆ వీడియోలు ఉన్నది. ఆగో అదెందుకు అట్లా తయారు చేసిండ్రో వివరణ ఇయ్యాలని నోటీసులు ఇచ్చిపోయిండ్రు ఢిల్లీ పోలీసోళ్ళు. వీలైతే అరెస్టులుంటాయని హింట్ కూడా ఇచ్చిండ్రు. ఇక ఢిల్లీలో వచ్చి అరెస్టులు చేసేదేముంది, ఆ పనేదో మనమే చేద్దాం. సర్కారే ఇద్దరు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ను అరెస్ట్ చేయించింది. నవీన్, తస్లిమా అనే ఇద్దరు అమిత్ షా సార్ మాటలను ముక్కలు కత్తిరించి వీటిని అన్నట్టు వీడియో క్రియేట్ చేసిండ్రు అన్న నేరం కింద పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఇగో సేమ్ గిసోంటి కేసే మన్నె క్రిషాంక్ అన్న మీద కూడా పెట్టిర్రు. ఆయన కూడా అప్పట్లో గవర్నమెంట్ ను విమర్శించిండు. దాని మీద కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేసిండు. జమ్మికుంట అగో దాని మీదకెళ్లే క్రిషాంక్ అన్నను యాదగిరిగుట్ట కాడ అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్ళు. అధికార పార్టోళ్ళని ఏమన్నంటే వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయో ఈ రెండు ఇన్సిడెంట్లు చూసి తెలుసుకోవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో ఏది పడితే అది ట్రోల్ చేస్తే తోలు తీస్తారు. పైలం జరా. ఒకప్పుడు పెళ్లిళ్ళంటే ఎంత తరీకతో ఉంటుండే. ఎవరి సాంప్రదాయాలకు తగ్గట్టు వాళ్ళ దోస్తులను చుట్టాలను పిలుచుకొని అందరి నడుమ ఇంటి ముంగటనే పందిరేసి చేస్తుండే. కానీ రాను రాను ఏమైతుంది, తోటోడు తొడ కోసుకుండాని మనం మెడ కోసుకున్నట్టు మంది ఎట్లా చేస్తే మనం కూడా గట్లనే చేద్దామని మన పద్ధతులన్నీ అవతలకి నూకి ఏవేవో ఆటలు డీజేలు అనుకుంటా పెళ్ళి అంటేనే ఒక మజాక్ తీరు చేస్తారు. కానీ ఇప్పటి సందిగా పప్పులే ముడికాయి. ఇప్పటి సంది పెళ్లి రీతితో చేస్తేనే చెల్లుతుందని సుప్రీంకోర్టు కుల్లంకుల్లా చెప్పేసింది. పెండ్లంటే డాన్సులు, పాటలు, కమ్మని తిండి, కట్నాలు ఇచ్చి ఉచ్చుకున్నాడో కాదు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క అనుకుంటా సుప్రీంకోర్టు బరిలకు దిగింది. ఏదో మీ సంబరాల కోసం మీ తాహతి చూపించుకోనికే మా పెళ్లిళ్ళు ఇంత గ్రాండ్ గా చేసినాం, అంత బంగారం పెట్టినాం, ఇన్ని ఏరైటీలు పెట్టినాం అని చెప్తే చెల్లదటిగా హిందూ చట్టం తీరు ఇప్పటి సంది పెళ్లిళ్ళు వెనకటి సాంప్రదాయం తగ్గట్టు నడుచుకుంటేనే చెల్లుతుందని చెప్తుంది. జీలకర్ర బెల్లం నుంచి మొదలు పెడితే పుస్తకట్టేదాకా అన్ని ముహూర్తం తగ్గట్టు బరాబర్ నడవాలి. ఇంకా ఇంట్లో కొత్త అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు లేచుడు అనేది ఖచ్చితంగా ఉండవలసిందేనట. రానున్న తరానికి పెండ్లంటే ఏందో తెలియనీకే ఇది ఆచారం లెక్కుంటది. అంతేకాదు ఎంత గ్రాండ్ గా మంచి పెట్టుబోతలు పెట్టి పెళ్లి చేసినా ఇప్పటి పోరలకు లగ్గం అంటే లెక్క లేకుండానే పోతుంది. చీటికి మాటికి ఇడుపు కాయిదాం అనుకుంటా కోర్టు మెట్లు ఎక్కుతుర్రు. అందుకే ఈ ఆలోచన తీసుకున్నామంటుంది సుప్రీంకోర్టు. అసలు పెండ్లంటే ఏమనుకుంటుర్రు? ఏదో ఆల్తు పాల్తు తంతు చేసి ఒడసగొట్టనికే అనుకుంటుర్రా? హిందూ సంప్రదాయంలా లగ్గం అంటే ఒక పవిత్రమైన సంస్కారం, ఒక కుటుంబం మొలవనికే గట్టి పునాది. అసొంటి లగ్గానికి అసలు ఇలువ లేకుండానే పోతుంది ఈ తరంలా. అందుకే ఇప్పటి సంది చెప్పిన తరీక చెప్పినట్టు వాటిచ్చి చేస్తేనే ఆ లగ్గం జల్లుతుందని అందరి చెవులకు జొర్రేటట్టు గట్టిగానే చెప్పింది సుప్రీంకోర్టు. మరి ఇంటే మంచిది. లేలే మేమినము, మా లెక్క మా ఇష్టం అంటే చట్టం దాని పని చేసుకుంటా పోతుంది. మేమైతే చెప్పనైతే చెప్తున్నాం. అటెన్క మీ ఇష్టం, ఏమన్నా చేసుకోర్రి.